ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. మంగళం భూయాత్. రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం. సర్వం ఉమామహేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా 2026 సంవత్సరంలో మరి మార్చి 19వ తారీఖున వస్తున్నటువంటి యుగాది శ్రీ పరాభవనామ సంవత్సర నూతన యుగాది శుభాకాంక్షలు. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా మనందరికీ కూడా ఎటువంటి అవమానాలు, సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి పరాభవాలు కలగకుండా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా రక్షించుగాక. మరి పరాభవనామ సంవత్సరం అనగానే మనకి మేషాదిగా ద్వాదశ రాశి అయినటువంటి మీనరాశి పర్యంతము, అశ్విన్యాదిగా రేవతీ నక్షత్ర పర్యంతము కూడా నవగ్రహాలన్నీ కూడా ఆ యొక్క రాశుల్ని చక్కగా పరిభ్రమిస్తూ రవి, శుక్ర, బుధ, కుజగ్రహాలు నెలకి ఒకసారిన రాశిని మారుతూ, ముఖ్యంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా ఒక్కొక్క రాశిని సంచరిస్తూ వివిధ రకాలైనటువంటి ఫలితాలను, మాస ఫలితాలను ప్రసాదించగా, మరి ఈ యొక్క 2026 సంవత్సరము పరాభవనామ సంవత్సరం మొత్తము కూడా అనగా 2027 సంవత్సరము ఏప్రిల్ మంత్ వరకు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రాహువు, కేతువు. మరి ఈ యొక్క 4 గ్రహాల మీద ఈ రాశుల యొక్క ఫలితాలు, ఆ రాశుల్లో ఉన్నటువంటి నక్షత్రాల వారు, ఈ రెండూ కూడా తెలియనటువంటి వారు, నామాక్షరాలు కలిగినటువంటి వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో గమనించే ముందుగా మరి యొక్క పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ప్రతి రాశికి కూడా శాస్త్రరీత్యా ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము ఇవి చక్కగా మనకి ఇస్తూ, వీటి ప్రకారము మనం ప్లానింగ్ చేసుకుంటూ ఈ యొక్క సంవత్సరం మొత్తం ఏ విధంగా ఆదాయాన్ని స్థిరత్వంగా ఉంచుకోవాలి, ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, ఏ విధంగా మాట్లాడితే మన యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఎవరితో జాగ్రత్తగా మాట్లాడకుండా ఉంటే మనకి అవమానాలు లేకుండా ఉంటాయి, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ మరి మొత్తం మీద అన్ని రాశులకి కూడా చూసుకున్నట్లయితే ఆదాయము చాలా తక్కువగా ఉంది, వ్యయము ఎక్కువగా ఉంది, రాజ్యపూజ్యము తక్కువగా ఉంది, అవమానాలు ఎక్కువ ఉన్నాయి 12 రాశుల ప్రకారము చూస్తే మొత్తము కూడితే. అట్లాగే ఈ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి గ్రహణాలు లేవు. మన యొక్క భారతదేశానికి ఏ గ్రహణాలు కూడా వర్తించవు. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరంలో రాజుగారు మనకి గురువారం అయింది కాబట్టి రాజుగా మరి గురుడు అంటే బృహస్పతి, అట్లాగే మంత్రిగా కుజుడు అనగా అంగారకుడు, సేనాధిపతిగా, అర్ఘ్యాధిపతిగా, మేఘాధిపతిగా చంద్రుడికి 3 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే శుక్రుడికి సస్యాధిపతిగా, అట్లాగే నీరసాధిపతిగా 2 పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి. అట్లాగే రసాధిపతిగా రవికి పోర్ట్ఫోలియో వచ్చింది. బుధుడికి మరి అర్ఘ్యాధిపతిగా, ధాన్యాధిపతిగా మరి పోర్ట్ఫోలియో ఇచ్చారు. కాబట్టి ఉన్నంతలో శని భగవానుడికి ఎటువంటి అధికారత్వం లభించలేదు. అయితే ఇక్కడ రాజుగారిగా ఉన్నటువంటి గురుడు వలన రాజ్యాలను పరిపాలించేటటువంటి వారు, ప్రపంచంలో ఏ రాజుగారైనా సరే, అంటే పిఎంలు కావచ్చు, సీఎంలు కావచ్చు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే, ప్రజలని ఉద్ధరించే వాళ్ళు ఎవరైనా సరే జ్ఞానముతో మెలగాలి, చక్కటి సంభాషణలు చేసుకోవాలి, సంప్రదింపులు చేసుకోవాలి. వీలుంటే ముఖ్యంగా జ్ఞానవంతులైనటువంటి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలతో వారి యొక్క ఫ్యూచర్ అంటే ప్రజలకి ఏ విధంగా అయితే లాభపడతారో దాని గురించి, రాజ్యము నిలబడటానికి, రాజ్యంలో సంపద స్థిరంగా ఉండటానికి,
దానికి సంబంధించినటువంటి మరి పురోహితాదుల్ని కానీ జ్యోతిష్కుల్ని కానీ ఎంతోమంది ఆధ్యాత్మిక పండితుల్ని కలిసి వారితో గురువుల యొక్క ఆశీర్వచనాలను పొంది వారు సూచించిన విధముగా మరి రాజులుగా చలామణి అవుతున్నటువంటి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి హోమాదులని, జపాదులని, పూజలని, అభిషేకాదులని కూడా మరి రాష్ట్రము, దేశము, జిల్లాల వ్యాప్తిగా చేసుకుంటూ మనకున్నటువంటి గ్రహస్థితిలో మంత్రిగా కుజుడు వచ్చాడు. మరి ఈ కుజుడు అంటేనే ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలని, అట్లాగే అగ్నిచేత వనాలని, గామాదులని, ఎన్నో రకాలైనటువంటి పట్టణాదులని కూడా దహింపజేసేటటువంటి గ్రహము ఈ కుజగ్రహము. కాబట్టి అట్లాగే సేనాధిపతిగా మరి మహానుభావుడు మేఘాధిపతిగా, అర్ఘాధిపతిగా వచ్చినటువంటి చంద్రుడి వలన విశేషమైనటువంటి మేఘాదులు వర్షిస్తాయి, పంటలు పండుతాయి, కాస్త రేట్లు కూడా ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది పంటలకి సంబంధించి. అట్లాగే గోవు చక్కగా అధికమైనటువంటి పాలని సమృద్ధిగా ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. శుక్రుడు వలన ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు, చేనేత వస్త్రాలు కావచ్చు, బంగారపు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండికి సంబంధించి కానీ, అట్లాగే ఎన్నో రకాలైనటువంటి వాహన యంత్ర పనిముట్లు ఇవన్నీ కూడా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రసాధిపతి అయినటువంటి రవి వలన మరి నూనె వస్తువులు, ముడి సరుకులు యొక్క అంటే మనకి క్రూడాయిలు అంటే పెట్రోలు, డీజిలు, కిరసనాయిలు, అట్లాగే గ్యాస్కి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి రేట్లు పెరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి వీటన్నిటి పరంగా చూస్తే రాజులు అంటే మన రాష్ట్రాలని, దేశాలని పరిపాలించేటటువంటి వాళ్ళు బుద్ధితో, తెలివితేటలతో, మంచి వాక్కుతో, సంప్రదింపులతో, జ్ఞానంతో ప్రవర్తిస్తూ దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలను రక్షించే ప్రయత్నం మాత్రమే చేయాలి. కానీ వారి యొక్క అధికార వాంఛ కోసము, అట్లాగే అధికార సంపద యొక్క కోరిక అంటే సంపదలను పెంచుకోవాలి, మన దేశము, మన రాజ్యమే బాగుండాలి, నేనే గొప్పవాడిగా ఉండాలనేటువంటి ఆకాంక్షను తీసివేసి మన దేశము, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు, మన యొక్క దేశంలో ఉన్నటువంటి సంపదల్ని కాపాడుకునే ప్రయత్నాలు భాగంగా మరి దేశాన్ని రక్షించేటటువంటి పురోహితాదులు కానీ, ఎంతోమంది పండితులు కానీ విపత్తులు కలిగినప్పుడల్లా ఇప్పుడు ప్రజెంట్ మరి ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి దేశాల మధ్య. దానివలన ఎన్నో రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ అవినీతి, మోసము అన్నీ కూడా చక్కగా చారులు చేస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి హోమాదుల్ని చేస్తూ ప్రజలని ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులకి గురి చేయకుండా ఉండేటట్టుగా చక్కగా దైవానుగ్రహాన్ని అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా, అట్లాగే దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం ద్వారా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి వారు కావచ్చు, వేరే మతస్థులు ఎవరైనా సరే వారి యొక్క దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటే మనకి జరిగేటటువంటి ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా ఈ మార్చి 20 తర్వాత కాస్త తగ్గుముఖం పడతాయి. మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు నుంచి కూడా కుజుడు, శని కలవటం ద్వారా విపరీతమైనటువంటి జల గండాలు అంటే నీటికి సంబంధించినటువంటి నీటిలోని వస్తువుల వలన నీటిలో ఉన్నటువంటి పర్వతాలు, అగ్నిపర్వతాలు పేలటము, లేకపోతే జలగండాలు, ఇలాంటివి ఇంకా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఉద్భవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మే 10 వరకు కూడా, ఏప్రిల్ నెల మొత్తము కూడా హనుమంతుడికి సంబంధించిన హోమాదులు కానివ్వండి, హనుమాన్ చాలీసా పారాయణలు, సుందరాకాండ పారాయణలు, ఈ విధంగా హనుమంతుల వారిని ప్రార్థించడం ద్వారా కుజశనుల యొక్క కలయిక వలన రాష్ట్రాలు, దేశాలు నాశనం అవ్వకుండా ఎటువంటి యుద్ధాలైనా సరే ఆగిపోయే ప్రయత్నము ఒక్క హనుమంతుల వారు మాత్రమే చేయగలరని ఆశిస్తూ, మరి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మేషాది రాశి పర్యంతము కూడా మీనరాశి వారికి ఏ విధంగా వారి యొక్క ఫలితాలు శుభంగా ఉంటాయా, కొన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ అందరికీ కూడా ఈ పరాభవనామ సంవత్సరం చాలా చాలా సౌఖ్యపరమైనటువంటి సిరి సంపదల్ని ప్రసాదిస్తూ, ఉన్నత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్ని వృద్ధి చేస్తూ, అఖండమైనటువంటి సిరి సంపదలను కలుగజేస్తూ, విశేషమైనటువంటి ప్రాధాన్యతని, గౌరవ మర్యాదల్ని పెంచాలని ఆశిస్తూ, ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. కర్కాటక రాశి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయము 2, వ్యయం 11.
అలాగే వీరికి రాజ్యపూజ్యము 4, అవమానము 7. అంటే వీరికి కాస్త గురుబలం అనేటటువంటిది సాధ్యమైనంత వరకు తక్కువగా ఉంది నవంబర్ వరకు కూడా. దాని వలన ఆదాయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది. అందుకనే ఆదాయం చాలా తక్కువగా ఉంది. వ్యయము, వీరి కోరికలు చాలా హెచ్చుగా ఉంటాయి ఈ సంవత్సరం. అవసరం లేని కోరికలు, అవసరం లేని ప్రయాణాలు, అవసరం లేని కొన్ని సమస్యలు, ఇబ్బందులు, వీటి వలన వీరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, కొన్ని ప్రమాదాల వలన కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి కర్కాటక రాశి వారు. ఈశ్వరారాధనే మీకు సర్వము శ్రేయోదాయకము. అట్లాగే మీకు కాస్త మీరు చేసే వృత్తిలో కాస్త ఇబ్బంది పడతారో, లేకపోతే గట్టిగా సాధన చేస్తారో, ఇష్టం ఉండి చేస్తారో, ఉద్యోగాలు పోతాయో, ఇంకేదో పనులు చేస్తారో, కాస్త ఏదో కీర్తి ప్రతిష్టలు అయితే గడిస్తూ ఉంటారు. మరి తర్వాత అవమానము, కాస్త బంధుమిత్రాదులతో జాగ్రత్తగా ఉండండి. వారితో మాట్లాడేటప్పుడు మీకున్న మానసిక అసంతృప్తిని వారిపైన ప్రయోగించడం ద్వారా వారు మీరు వెళ్ళిన తర్వాత తిట్టుకోవటము, లేదా మీ గురించి చెడుగా మాట్లాడటము, అది ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆకస్మికంగా మీకు కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల వలన మీరు అందరికీ విరోధులై, శత్రువులై, శత్రుత్వంతో కూడినటువంటి అవమానాలు ఎన్నో మీకు ఎదురవుతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆచితూచి మీ చుట్టూ ఉన్న పరిసరాలని గమనిస్తూ ఉండండి. నమ్మాలా వద్దా, మీరు మోసం చేయొద్దు, అవతల వాళ్ళ నుంచి మీరు మోసపోవద్దు. ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోండి. ప్రయాణాల యందు తగు జాగ్రత్త చాలా అవసరము కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా. కాబట్టి ఆదాయ వ్యయాదులు ఒక రకంగా చెప్పాలంటే వెయిటేజ్ అయితే తక్కువగా ఉన్నాయి. మీరు పెంచుకోవాలంటే అధికంగా కష్టపడండి, శ్రమపడండి, జ్ఞానాన్ని ఉపయోగించండి. మరి పూర్వజన్మ సుకృత స్థానంలో కర్మ దోషాలను ఇచ్చేటటువంటి శని భగవాన్ ఉన్నాడు కాబట్టి ఎక్కువగా మరి పూజలు, సనాతన ధర్మంలో మనకి భగవంతుడు మన ఆరోగ్యాన్ని, లేకపోతే మనకు ఉన్నటువంటి పనులు, కార్య విజయాన్ని సాధించాలంటే దైవ మార్గమే మనకి పునాదిగా ఇచ్చాడు ఆయన. కాబట్టి దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి. కర్కాటక రాశి వారు చక్కగా అన్నీ శుభప్రదంగా మీరంతటా మీరే స్వయంకృతంగా చేసుకోండి. కంఫర్ట్నెస్ అనేది దైవం వైపు తీసుకెళ్ళండి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో మనకి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఈ నక్షత్రాల వారు కర్కాటక రాశికి చెంది ఉంటారు. మరి కర్కాటక రాశి వారికి ఈ యొక్క పరాభవ నామ సంవత్సరము ఏ విధంగా ఉంటుంది? దాదాపుగా జూన్ వరకు కూడా గురుడు యొక్క స్థితి 12వ రాశిలో ఉండటం, దాని ద్వారా బంధువులతో విపరీతమైనటువంటి విభేదాలు, ఆర్థికపరమైనటువంటి అప్పులు చేసి ఉంటే కనుక అప్పుల వలన వారు ఇబ్బంది పెట్టడం, వేరే వారు మిమ్మల్ని అప్పుల వలయంలో కూరుకుపోవటము, లేకపోతే ఆస్తుల యొక్క అమ్మకాలు, లేకపోతే మీరు చేసేటటువంటి వ్యాపార పరంగా కానీ లేకపోతే ఉద్యోగపరంగా కానీ సేవకా వృత్తిలో మీకు అవమానాలు పొందటం, దాని ద్వారా వాటికి దూరం అవ్వటం, ఉద్యోగానికి దూరం అవ్వటం, లేకపోతే మిత్ర విరోధాలు అధికమవ్వటము, ఆరోగ్య క్షీణత్వం వలన కూడా ధనము అప్పు చేసి ఖర్చు పెట్టడము, తండ్రి గారితో విరోధత్వము, మాట పట్టింపులు, అట్లాగే తండ్రి గారికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే, ముందు చర్యలు పాటించకపోతే గురువు జూన్ 1 వరకు కూడా ఆర్థిక క్షయాన్ని కలుగజేస్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి. అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా ఈ గురు మహానుభావుడు జన్మరాశిలోకి వస్తున్నాడు. తల్లిగారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు, మందులు సరైన సమయానికి ఇప్పించండి కర్కాటక రాశి వారు. అట్లాగే ఈ గురుడు వలన ఉద్యోగంలో కొంచెం కదలికలు కలగచ్చు. మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని నివృత్తి చేసుకునేటట్టుగా ఒక డాక్టర్ వైద్యాన్ని సంప్రదించండి. అట్లాగే వ్యాయామాదులు ఎక్కువగా చేయండి, దాన ధర్మాదులు కాస్త ఎక్కువగా చేయండి. మీరు పనిచేసేటటువంటి ఉద్యోగంలో కానివ్వండి, లేకపోతే ప్రయాణ సమయంలో ఎవరికన్నా సరే స్వీట్లు పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. కొంచెం మీకు ఆర్థిక ధన నష్టాలు కలగవు. అట్లాగే తల్లిగారి యొక్క ఆస్తిపాస్తుల విషయంలో వారికి సంబంధించిన అప్పులు తీర్చే ప్రయత్నంలో మీరు కొంత అనారోగ్య లోపానికి గురే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. జన్మరాశిలో ఉన్నటువంటి గురువు ధన నష్టాన్ని, ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని సృష్టిస్తూ ఉంటాడు. ఉన్నటువంటి జ్ఞానాన్ని హీనత్వం చేస్తాడు. కాబట్టి ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా కర్కాటక రాశి వారు సాధ్యమైనంత వరకు గురుగ్రహానికి సంబంధించినటువంటి జపాన్ని బ్రాహ్మణులతో ఆచరింపజేసి
ప్రతి మాస శివరాత్రికి కూడా చక్కగా రుద్రాభిషేకం చేయించండి. మహన్యాసపూర్వకంగా పంచసూక్త రుద్రాభిషేకం చేయించండి, లేదా గురుగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించండి. మీకు అప్పుల బాధలు తొలగిపోతే, తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది. ఏదైనా గృహ ఆస్తిపాస్తుల విషయాలలో కానీ, గృహం కట్టడంలో కానీ, వాహనపరమైనటువంటి విషయాల్లో కానీ, సంతాన విషయంలో కూడా మీకు సమస్యలు రాకుండా కాపాడతాడు ఆ యొక్క అభిషేకాదులు, మాస శివరాత్రి అభిషేకాదులు. అట్లాగే ఈ యొక్క నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు కూడా గురువు ద్వితీయంలోకి వచ్చినప్పుడు మీ యొక్క మాటకి సరైనటువంటి సంస్కార విలువలు పెరుగుతాయి. ఆర్థికంగా విశేషమైనటువంటి ధన సంప్రాప్తి పెరుగుతుంది. అట్లాగే సిరి సంపదలు పెరుగుతాయి. మీరు మాట అనిన వెంటనే అవతలి వ్యక్తి నుంచి సరైనటువంటి రెస్పాన్స్ ద్వారా మీకు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే ఉద్యోగంలో కూడా మీ మాటకు విలువనిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించే అవకాశము ఉంటుంది. అట్లాగే మీకు ఉన్నటువంటి అప్పులు, మీ ధనాదాయం పెరగడం ద్వారా నవంబర్ తర్వాత ఈ సంవత్సరము మీకు ఉన్నటువంటి అప్పులు తొలగిపోతాయి. తండ్రి గారితో చక్కటి అవినాభావన మాట సంబంధం కలుపుకుంటారు. కొంతమంది విడిపోయి ఉంటారు, తండ్రి కొడుకులు, వారి మధ్య చక్కటి అవినాభావన సంబంధం వస్తుంది. మీరు చేసేటటువంటి వృత్తులు క్రీడా వ్యవస్థల్లో కావచ్చు, లేకపోతే లౌకికపరమైనటువంటి చలనచిత్ర పరిశ్రమల్లో కావచ్చు, వారందరికీ కూడా కర్కాటక రాశికి విపరీతమైనటువంటి మీరు చేసినటువంటి సేవకా ధర్మము, లేకపోతే మీరు చేసినటువంటి పనులకి, మీరు చేసిన యాక్షన్కి విశేషమైనటువంటి ధనము, కీర్తి, సన్మానాదులు పొందుతారు కర్కాటక రాశి వారు. అయితే కర్కాటక రాశి వారికి మరి ఈ సంవత్సరాంతము శని భాగ్యస్థానంలో ఉండటం ద్వారా ఏదో దూర ప్రాంతాలకి కాస్త ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఆచితూచి ప్రయాణాలు చేయండి. భార్యతో వెళ్ళేటప్పుడు కానీ, ఉద్యోగ భాగస్వాములు కానీ, వ్యాపారంలో భాగస్వాములు దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, కార్లలో కానీ, బైకుల్లో కానీ వెళ్ళేటప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్స్ని ఎక్కువ వాడకండి. లేకపోతే ఎక్కువగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు, అలా మాట్లాడకుండా దీక్షగా వెళ్ళండి. లేకపోతే ప్రమాదాలు మీ యొక్క చెంతకు వచ్చేసి మిమ్మల్ని వాటేసుకునే ప్రమాదాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో దీక్షగా వెళ్ళండి. ప్రయాణాలు ఆచరించే ముందు కూడా మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని అధికంగా ఆరాధించుకొని కాసేపు జపం చేసుకొని వెళ్ళండి. అట్లాగే భాగ్యహీనత్వం కూడా కలుగుతుంది ఈ శని వలన. కాబట్టి వ్యాపారాదుల్లో భాగస్వాముల మధ్య కావచ్చు, లేకపోతే అన్యోన్య దాంపత్య పరంగా కూడా మీకు కొన్ని సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉంటాయి. ద్వితీయ కళ్యాణం గురించి పరితపిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, భార్య విధేయులు. వారందరికీ కూడా ఆలస్యంగానైనా సరే కొంత అనుకూలతలు కలగడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము. జాగ్రత్తగా ఉండండి. శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎక్కువగా చదువుకుంటూ ఉండండి. శనిని ఎక్కువగా ఆరాధించండి. ఈశ్వరారాధన తప్పనిసరిగా చేయండి కర్కాటక రాశి వారు. ముఖ్యంగా చెప్పాలంటే అష్టమంలో డిసెంబర్ 5 వరకు కూడా రాహుగ్రహము అక్కడ ఉండడం ద్వారా ఉద్యోగాదుల్లో మీరు అనుకున్నటువంటి ఇబ్బందులు చాలా వరకు ఇంకా ఎక్కువ రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ ద్వారా కానీ, ఉద్యోగాదుల్లో కానీ, వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే సంఘంలో మీకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు నశింపజేయటం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా రాహు వలన కలిగే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా మృత్యుగండాలు ఎన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ప్రేమ సంబంధించినటువంటి వ్యవహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసులు, లేకపోతే లావాదేవీలు, లాయర్లకు సంబంధించినటువంటి విషయాలు, లేకపోతే ఈ భూములు, గృహాలకు సంబంధించినటువంటి కట్టుబడులు కావచ్చు, అమ్మే విషయాల్లో ఎన్నో రకాలైన సమస్యలు మీకు కోర్టులు, న్యాయస్థానాల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రతిదీ కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అష్టమంలో రాహువు మృత్యువుతో సమానము. కాబట్టి డిసెంబర్ 5 వరకు మరి కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు మరి కుటుంబంలో కాస్త ధనాన్ని నష్టపరచడము, కుటుంబంలో విభేదాన్ని సృష్టించడము, మీ మాట ఒక్కోసారి అవతల వాళ్ళకి వేరే రకంగా చిత్రీకరింపజేసి మీ కుటుంబంలో మీకంటూ విలువలు కోల్పోయేటటువంటి పరిస్థితులు కల్పించటము, మీ కోరికలు ఒక రకంగా నశించి అసలు దైవం మీద ధ్యానం లేకుండా ఉండటము, ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఒక రకంగా చాలా ప్రతిబంధకాలుగా ఉంటాయి. కాబట్టి డిసెంబర్ 5 వరకు కూడా రాహుకేతువుల యొక్క దోష పరిహారార్థము మీరు వారికి జపం చేయించండి. అట్లాగే రాహుకేతువుల యొక్క నామస్మరణ చేయండి. ఎక్కువగా దుర్గాదేవి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకోండి ఒకసారిన. అట్లాగే మృత్యుదోషాలు కానీ, ఉద్యోగంలో ప్రతిబంధకాలు కానీ, వ్యాపారంలో నష్టాలు కానీ, భార్యపరమైనటువంటి ఆర్థిక ధన నష్టాలు కానీ కలుగుతున్నప్పుడు, అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే వ్యాపారంలో భాగస్వామ్యం ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య మాట పెరిగి ఇద్దరి మధ్య దాంపత్య వియోగం కలుగుతున్న దుర్గాదేవికి సంబంధించినటువంటి దుర్గా హోమం చేసుకోండి. లేకపోతే అమ్మవారికి సంబంధించిన చండీ హోమం ద్వారా అయినా సరే ఉపశమనం కలుగుతుంది. తదుపరి డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం కూడా కర్కాటక రాశి వారికి
ఈ రాహుకేతువులు అంటే కేతు అనేవాడు కర్కాటక రాశిలో సప్తమంలో రాహు ఉంటాడు. ఇక్కడ ఇంకా భార్యాభర్తల యొక్క వియోగము ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో విపరీతమైనటువంటి మోసాలు మీకు కనిపిస్తాయి. భాగస్వాముల మధ్య అవసరం లేనటువంటి తెగింపు అంటే తెగింపుతో కూడినటువంటి విరోధత్వాలు పెరుగుతాయి. వ్యాపార నష్టాలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి వారు విడిపోయి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలనుకుంటారు. అయితే జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు వలన తల్లిగారి యొక్క ఆరోగ్యము, మీ యొక్క ఆరోగ్యము భ్రష్టత్వం పట్టే అవకాశం ఉంటుంది. మీకు ఏది కూడా కంఫర్ట్నెస్ ఇవ్వవు. ప్రయాణాల యందు కానీ, లేకపోతే ఏదైనా వస్తువులు కొనాలన్నా, లేకపోతే ఏదైనా వాహనాలు కొనాలన్నా, ముఖ్యంగా గృహం నిర్మించాలన్నా, లేకపోతే భూములు కొనాలన్నా ప్రతి విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇవ్వాలనుకుంటే ఎన్ని రోజులైనా సాగవు. కాబట్టి ఆ సమయంలో తప్పకుండా మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి డిసెంబర్ 5 తర్వాత సంవత్సరాంతం వరకు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఎవరికైనా సరే ప్రతి షష్ఠి అంటే మనకి శుద్ధ షష్ఠి, అట్లాగే మనకి షష్ఠి బహుళ షష్ఠి అని 2 వస్తాయి ప్రతి నెలలో కూడా. ఆ షష్ఠుల రోజున సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన స్కంద పూజని ఆచరించండి. దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రదక్షిణ చేయండి. షష్ఠి రోజున ఏదైనా ఒక బాలుడు అంటే ఉపనయనమైన తర్వాత ఉపనయనమైనటువంటి బ్రాహ్మణుడికి కాస్త ఎరుపు వస్త్రం ధరింపజేసి భార్యాభర్తలు ఇద్దరు కాస్త స్వయం పాకము కానీ భోజనాదులు కానీ పెట్టండి. పండ్లు దానం చేయండి. విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది మీ ఇద్దరికీ కూడా. ఏదైనా సరే గృహ విషయాలలో, వ్యాపార ఉద్యోగ విషయాలలో చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. డిసెంబర్ తర్వాత భార్యాభర్తలు ఏదైనా సరే సమస్యలు వచ్చినప్పుడు మన గ్రహస్థితి బాలేదని మీరు అనుకొని చక్కగా స్వయంగా మీ ఇద్దరూ కూర్చొని అన్యోన్య దాంపత్య పాశుపత హోమాన్ని చేసుకోండి. విశేషమైనటువంటి అన్యోన్య దాంపత్య సిద్ధి కలుగుతుంది. మనకి గోచారంలో గ్రహస్థితులు మానసికంగా మనల్ని ఇబ్బంది పెడతాయండి. ఎందుకంటే ఎన్నో లక్షల మంది ఉంటారు ఈ యొక్క రాశులు వారు. కానీ ప్రతి ఒక్కరికి తెలియని, కొంతమందికి తెలియని విషయం ఏంటంటే మనం పుట్టిన సమయంలో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, సమయం ప్రకారం ఒక లగ్నం అనేటటువంటిది వస్తుంది. అదే మన యొక్క వ్యక్తిత్వ స్వభావాల్ని సూచిస్తుంది. ఈవెంట్స్ అంటే విద్య ఎప్పుడు అసలు విద్యలో ఆటంకాలు ఉంటాయా, ఉండవా, ఉన్నతమైన విద్య చదువుతామా, విదేశాలకు వెళ్తామా, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పెళ్ళైన తర్వాత బాగుంటామా లేదా, దాంపత్య వియోగం ఉంటుందా, దాంపత్య అనుకూలత ఉంటుందా, అట్లాగే సత్సంతాన వృద్ధి ఉంటుందా, ఆర్థికంగా బాగుంటామా, షేర్స్లో స్పెక్యులేషన్స్లో మాకు లాభం ఉంటుందా లేదా, అసలు అన్నిటికన్నా ఇప్పుడు నడుస్తున్న దశలు అంతర్దశలు ఏంటి అనేటటువంటి జిజ్ఞాస ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా జాతకంలో. మీకు ఇష్టమైనటువంటి, మీకు గురి ఉన్నటువంటి జ్యోతిష్కుల వారిని, గురువుల్ని కలవండి. వారికి ఫోన్లు చేయండి. చక్కగా ఫోన్ ద్వారా ఎంతోమంది జ్యోతిష్కులు మీకు మరి ఇప్పుడున్న మాధ్యమికంలో కనిపిస్తూనే ఉంటారు. మీ మనసుకి, మీ నక్షత్రానికి సరిపోయేటువంటి వాళ్ళు దొరుకుతారు మీకు. కాబట్టి మీరు చక్కగా మీ యొక్క జాతక పర్యవేక్షణ ఉగాది తర్వాత చేయించుకోండి. ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మీ జాతకంలో జరిగే దశలు అంతర్దశలను బట్టి మీరు ఇండివిజువల్గా మాత్రమే హోమం చేయించాలా, అభిషేకం చేయించాలా, జపాలు చేయించాలో నిర్ణయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినటువంటి ఇబ్బందులన్నీ కొంతమంది జాతకంలో పాజిటివ్నెస్ ఇస్తాయి. కొంతమంది కర్కాటక రాశి వారికి డిసెంబర్ తర్వాత వివాహం అయిపోతుంది. ఆ వివాహంలో కలిసి ఉంటారా, విడిపోతారా అనేది జాతకం తెలియజేస్తుంది. అట్లాగే వ్యాపారంలో కొత్తగా కొంతమంది ఇంట్రడ్యూస్ అవుతారు. ఇట్లా శుభత్వాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కేతు వలన కొంతమంది ఇల్లు కట్టేస్తారు, పెద్ద ఇల్లు కూడా కొనేస్తారు. ఏది డిసెంబర్ తర్వాత. కాబట్టి మల్టిపుల్గా ఉంటాయండి. కాబట్టి జన్మజాతకమే మనకి తెలియజేస్తుంది. కర్కాటక రాశి వారు తప్పకుండా ఈశ్వరారాధన చేయండి. దుర్గాదేవి ఆరాధన పరమోత్తమం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయ దర్శనాలు చేసుకోండి. అన్యోన్య దాంపత్య పాశుపత హోమాన్ని జరిపించుకోండి డిసెంబర్ తర్వాత. ఎందుకంటే వీరికి ఒక గురుడు మాత్రము నవంబర్ నుంచి జనవరి ఎండింగ్ వరకు మాత్రమే బాగున్నాడు. మిగతా గ్రహాలు బాలేదు. కాబట్టి శనికి, రాహుకేతువులకి మాత్రం తప్పకుండా ఈ యొక్క కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత గురువుల్ని చూపించుకొని, మీ జన్మజాతకంలో ఉన్న గ్రహస్థితులను కూడా చూపించుకొని, ఏ గ్రహానికి జపం చేయించుకోవాలో ఆ గ్రహానికి జపాలు, హోమాలు, అభిషేకాలు చేయించి ఈ సంవత్సరం అంతా మీరు ఏ పారాయణలు చేసుకోవాలో కూడా నిర్ణయించుకోండి. ఓం మహాలక్ష్మీదేవ్యై నమో నమః.